హాయ్ హలో ఫ్రెండ్స్, నా పేరు రంజిత్ కుమార్. మీరు చూస్తున్నారు రంజిత్ రియల్ ఎస్టేట్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు మీ ముందుకి మునగనూరులో బస్ తిరిగే రోడ్ నుంచి సెకండ్ బిట్లో 120 గజాల అందమైన ఇల్లు మీ ముందు తీసుకొచ్చాను. 24x45 డైమెన్షన్స్తో మంచి ప్లానింగ్తో చక్కగా ఇల్లు కట్టారు. మీ నుంచి మేము ఎలాంటి కమిషన్ ఛార్జ్ చేయము. బ్యాంక్ లోన్స్ కూడా మేమే దగ్గరుండి ఇప్పిస్తాము. ఏ డౌట్స్ ఉన్నా పైన నంబర్ కనిపిస్తుంది, నాకు కాల్ చేయండి. మీకు ఇల్లు నచ్చకపోతే మా దగ్గర ఇంకా చాలా ఇల్లులు ఉన్నాయి, అన్ని మేము దగ్గరుండి చూపిస్తాము. ఏ డౌట్స్ ఉన్నా కాల్ చేయండి. మొదటిసారి మీరు కనుక మా వీడియో చూస్తుంటే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ చేయండి. ఇక ఆలస్యం చేయకుండా ఈ ఇల్లు గురించి పూర్తి విషయాలు తెలుసుకుందాం. ఈ ఇల్లు మునగనూరులో ఉంటుంది. హయత్ నగర్ బస్ స్టాప్ నుంచి ఇక్కడ వరకు 3 కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటుంది. మునగనూరు తొర్రూరుకి వెళ్ళి ఏదైతే మెయిన్ రోడ్ ఉందో ఆ మెయిన్ రోడ్ నుంచి కేవలం 350 మీటర్ల డిస్టెన్స్ లోపే ఈ ఇల్లు ఉంటుంది. బస్ తిరిగే రోడ్కి సెకండ్ బిట్లో ఉంటుంది. మనకి ఓఆర్ఆర్ ఎగ్జిట్ నంబర్ 11 నుంచి ఇక్కడ వరకు 6 కిలోమీటర్ డిస్టెన్స్లో చేరుకోవచ్చు. ఎల్బీ నగర్ మెట్రో స్టేషన్ నుంచి ఇక్కడ వరకు 10 కిలోమీటర్ డిస్టెన్స్లో చేరుకోవచ్చు. మనకు చుట్టుపక్కల మంచి మంచి స్కూల్స్, కాలేజెస్ కూడా ఉన్నాయి. మెయిన్ రోడ్కి దగ్గరగా ఉంది. ఇక ఈ ఇల్లు వచ్చేసి 120 స్క్వేర్ యార్డ్స్లో వెస్ట్ ఫేసింగ్లో 25 ఫీట్ వైడ్ రోడ్తో 24x45 డైమెన్షన్స్తో 2080 స్క్వేర్ ఫీట్లో అద్భుతమైన ప్లానింగ్తో కట్టారు. ఎందుకు అద్భుతమైన ప్లానింగ్ అంటున్నానంటే ఒక్కసారి మీరు పార్కింగ్ చూసుకోవచ్చు. విశాలమైన పార్కింగ్ ఉంది. మనకు 3 కార్లు ఈజీగా పడతాయి. అద్భుతమైన ప్లానింగ్. మనకు 24x45 డైమెన్షన్స్తో 120 స్క్వేర్ యార్డ్స్ ఇల్లులు మునగనూరులో చాలా చాలా అరుదుగా దొరుకుతాయి. ఈ విషయాన్ని గమనించండి. ఇంకా ప్లానింగ్ ఎందుకు బాగుందంటే సెకండ్ రోడ్కి సెకండ్ బిట్ ఉంది కాబట్టి కమర్షియల్ పర్పస్ కూడా ఒక రూమ్ వదిలేశారు అన్నమాట. ఇల్లు ప్రెసెంట్ అయితే మీరు బెడ్రూమ్ లాగా వాడుకోవచ్చు. దీన్ని లేదు మాకు షటర్ పెట్టుకుంటాం అనుకుంటే ముందు నుంచి గోడ కూల్ చేస్తే షటర్ పెట్టుకోవచ్చు. ఒక షాప్ కూడా వేసుకోవచ్చు. మీరు చూసుకోవచ్చు మీరు రూమ్ ఎలా ఉందో చూసుకోండి. ప్రెసెంట్ అయితే దీన్ని బెడ్రూమ్ లాగా వాడుకోవచ్చు. మన గ్రౌండ్ ఫ్లోర్ లో ఒక 1 BHK పోర్షన్ ఉంటుంది. మీరు ఈ రూమ్ ని షటర్ లాగా కన్వర్ట్ చేసుకోవచ్చు. ఇప్పుడైతే బెడ్రూమ్ లాగా ఉంది. మీరు ఫ్యూచర్ లో కావాలనుకుంటే షటర్ లాగా కూడా మార్చుకోవచ్చు. లేదు రెంట్ ఇచ్చినా కానీ అద్భుతమైన రెంట్ వస్తుంది. ఎందుకంటే బస్ తిరిగే రోడ్కి సెకండ్ బిట్ ఉంది కాబట్టి రెంట్ కూడా చాలా బాగుంది. ఇది కూడా దాని కంటిన్యూషన్ పోర్షన్ ఇది చూసుకోవచ్చు. ఇది హాల్ ఎంత బాగుంది చూసుకోండి. 120 స్క్వేర్ యార్డ్స్ ఇల్లులో హాల్ అద్భుతంగా వచ్చింది. మనకు ఫాల్ సీలింగ్ కూడా చాలా బాగుంది చూసుకోవచ్చు. టీవీ పాయింట్ ఉంది. ఇటు పక్కన మన కిచెన్ ఉంటుంది. కిచెన్ లో ఎంట్రీ కాగానే ఫస్ట్ మన పూజ గది చూసుకోండి. ఒక వ్యక్తి కూర్చున్న నిలబడి పూజ చేసుకునే విధంగా ఉంది. మన కిచెన్ కూడా ఉన్న దాంట్లో చాలా బాగుంది. రెంట్ ఇస్తే దాదాపుగా 6 నుంచి 7 వేలు రెంట్ వస్తుంది. ఎందుకంటే కమర్షియల్ షటర్ తో ఉంది కాబట్టి మీరు షటర్ కూడా చేసుకోవచ్చు దీన్ని. ఇది వచ్చేసి మనకి కామన్ బాత్రూమ్. ఇది మనకి షటర్ లో పెట్టడానికి ఒక డోర్ అనమాట. మీరు దీన్ని షటర్ లాగా చేసుకోవచ్చు, లేదంటే బెడ్రూమ్ లో కూడా వాడుకోవచ్చు. చూసుకుని చాలా బాగుంది. 10x10 ఉంటుంది ఈజీగా రూమ్. ఫాల్ సీలింగ్ అని అంతా బాగున్నాయి. ఒకసారి పైకి వెళ్ళి 2 BHK పోర్షన్ ఎలా ఉందో చూద్దాం. మనం పైన చూసే ముందు ఇక్కడ మీరు చూసుకోవచ్చు సంప్ ఉంది. వాటర్ ఫుల్ కెపాసిటీ సంప్ ఉంటుంది. వాటర్కి అయితే ఎలాంటి ఇబ్బంది లేదు. బోర్ కూడా చూసుకోవచ్చు. బోరు కూడా ఫుల్ వాటర్ పడ్డాయి. మునగనూరులో ఫుల్ వాటర్ ఉంటే వాటర్కి అయితే ఎలాంటి ఇబ్బంది ఉండదు. చూసుకోవచ్చు మీరు. మెట్ల కింద కూడా మంచి స్పేస్ వచ్చింది. ఒక బాత్రూమ్ వచ్చింది. సెట్ బ్యాక్స్ కూడా అద్భుతంగా వదలడం జరిగింది. పైకి వెళ్ళడానికి మెట్లు కూడా మంచి స్టీల్ రైలింగ్ ఇవ్వడం జరిగింది. ఇప్పుడు 2 BHK పోర్షన్ ఎలా ఉందో చూద్దాం. ఫస్ట్ ఫ్లోర్ చేరుకున్నాము. చూసుకోవచ్చు బాల్కనీ ఏరియా చాలా బాగుంది. మనకు పైన ఫాల్ సీలింగ్ కూడా చాలా బాగుంది. ఇటు పక్కన కూడా చిన్న వాష్ ఏరియా కూడా ఇవ్వడం జరిగింది. చూసుకోవచ్చు మీరు. వాష్ ఏరియా కూడా ఉన్న దాంట్లో చాలా బాగుంది. వాష్ ఏరియా చాలా బాగుంది. మనకి ఫ్లోరింగ్ మొత్తం గ్రానైట్ వాడడం జరిగింది. డోర్ కూడా చూసుకోండి. మనకి మంచి టేక్ వుడ్తోని చాలా బాగుంది. సింపుల్గా చాలా బాగుంది. ఇప్పుడు మనం లోపలికైతే ఎంటర్ అవుతున్నాము. ఈస్ట్ ఫేసింగ్కి మనకి పైన పోర్షన్కి డోర్ ఉందన్నమాట. ఇల్లు మాత్రం వెస్ట్ ఫేసింగ్లో ఉంటుంది. అన్ని వాస్తు ప్రకారం కట్టడం జరిగింది. అది సిట్అవుట్ ఏరియా చూసారు కదా. ఇది వచ్చేసి హాల్. చూసుకున్న హాల్ కూడా చాలా బాగుంది. టీవీ పాయింట్ కూడా పెద్దగా ఇవ్వడం జరిగింది. సెల్ఫ్లు కూడా సరిపడిన సెల్ఫ్లు ఇవ్వడం జరిగింది. మీరు కబోర్డ్స్ చేసుకుంటే ఇంకా అద్భుతంగా ఉంటుంది. చూసుకోవచ్చు డైనింగ్ ఏరియా కూడా ఉన్న దాంట్లో డీసెంట్గా ఉంది. కలర్స్ కానీ పెయింటింగ్స్ కానీ అద్భుతంగా డిజైన్ చేయడం జరిగింది. ఒకసారి మీరు ఫాల్ సీలింగ్ కూడా చూసుకోవచ్చు. ఫాల్ సీలింగ్ కూడా కొత్త కొత్త డిజైన్స్ తోని చాలా అద్భుతంగా డిజైన్ చేయడం జరిగింది. చూసుకున్నారు కదా. డైనింగ్ ఏరియా అయితే చాలా బాగుంది. హాల్ చాలా బాగుంది. ఇది వచ్చేసి మన కిచెన్. పూజ గది చూసుకోండి. ఒక వ్యక్తి కూర్చొని పూజ చేసుకునే విధంగా మనకి పూజ గది ఏర్పాటు చేయడం జరిగింది. కిచెన్ కూడా చూసుకోవచ్చు. ఉన్న దాంట్లో చాలా బాగుంది. సరిపడిన సెల్ఫ్లతోని మంచి బ్లాక్ గ్రానైట్ ప్లాట్ఫామ్ తోని చాలా బాగుంది. ఫ్రెండ్స్, తక్కువ బడ్జెట్లో G+1 ఇల్లు కోసం చూసేవారి కోసం ఇది చక్కగా సరిపోతుంది. మెయిన్ రోడ్ కూడా దగ్గర ఉంది. చూసుకోవచ్చు. ఇది మనకి
కామన్ బాత్రూమ్ కూడా ఉన్న దాంట్లో బెటర్గా ఉందని చెప్పొచ్చు. ఇది వచ్చేసి మనకి చిల్డ్రన్స్ బెడ్రూమ్ చూసుకోవచ్చు. చిల్డ్రన్స్ బెడ్రూమ్ కూడా చాలా బాగుంది. మనకి యూపీవీసీ విండోస్ విత్ గ్రిల్స్ తో ఇవ్వడం జరిగింది. పైన ఫాల్ సీలింగ్ కూడా చూసుకోవచ్చు. ఫాల్ సీలింగ్ కూడా చాలా బాగుంది. సరిపడిన సెల్ఫ్లు ఇవ్వడం జరిగింది. ఇది వచ్చేసి మనకి చిన్న వాష్ ఏరియా కూడా ఇవ్వడం చూసుకోవచ్చు. దీనికి కూడా మనకి యూపీవీసీ విండోస్ చాలా చక్కగా చేశారు చూసుకోవచ్చు. వాల్ పెయింటింగ్స్ కూడా చాలా బాగున్నాయి. ఖర్చుకు ఎక్కడ వెనకాడకుండా అద్భుతంగా మంచి ప్లానింగ్ తో సీనియర్ బిల్డర్ కట్టిన ఇల్లు ఇది. ఇది వచ్చేసి మనకి ఇంకొక బెడ్రూమ్, మాస్టర్ బెడ్రూమ్ చూసుకోవచ్చు. ఇందులో కూడా మంచిగా ఉందన్నమాట. ఒక చిన్న మంచం బట్టి చుట్టూ తిరిగే విధంగా ఉన్న దాంట్లో చాలా బాగుంది. ఇందులో కూడా చాలా మంచి ఫాల్ సీలింగ్ అయితే ఇవ్వడం జరిగింది. యూపీవీసీ విండో విత్ గ్రిల్స్ తోని అద్భుతంగా చేశారు చూసుకోవచ్చు. ఇక్కడ కూడా గోడకి మంచి డిజైన్ తో అద్భుతంగా చేశారనమాట. సెల్ఫ్లు ఉన్నాయి, మరి బీరువా స్పేస్ ఉంది. ఇది వచ్చేసి మనకి చూసుకోవచ్చు అటాచ్డ్ బాత్రూమ్ కూడా ఉన్న దాంట్లో చాలా బాగుందని చెప్పొచ్చు. డోర్స్ కానీ హార్డ్వేర్ కానీ ఏ ఐటమ్ అయినా సరే క్వాలిటీ ఐటమ్ వాడారు. ఒకసారి మీరు ఇల్లుకి రండి, చూడండి, దగ్గర నేనే చూపిస్తాను. ఏ డౌట్స్ ఉన్నా కాల్ చేయండి. ఒకసారి టెర్రస్ పైకి వెళ్ళి దీని రేట్ ఎంత చెప్తున్నారు, మిగతా విషయాల గురించి మొత్తం మాట్లాడుకుందాం. టెర్రస్ మీదకి వచ్చాము. ఫ్లోరింగ్ చూసుకోండి, నీట్ గా ఉంది. మనకి హెడ్ రూమ్ కూడా ఇవ్వడం జరిగింది. ఇది వచ్చేసి మనకి 94 lakhs చెప్తున్నారు. ఇది ఫైనల్ ప్రైస్ కాదు, నెగోషియబుల్ ఉంటుంది. బ్యాంక్ లోన్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి. బ్యాంక్ లోన్స్ కూడా మేమే దగ్గరుండి ఇప్పిస్తాము. ఏ డౌట్స్ ఉన్నా పైన నంబర్ కనిపిస్తుంది, నాకు కాల్ చేయండి, నేనే దగ్గరుండి చూపిస్తాను. ఈ ఇల్లు మీకు నచ్చకపోతే ఇంకా మా దగ్గర చాలా హౌసెస్ ఉన్నాయి, ప్రతిదీ ఓపిక తిరిగి చూపిస్తాము. ఏ డౌట్స్ ఉన్నా కాల్ చేయండి. మొదటిసారి మీరు కనుక మా వీడియో చూస్తుంటే ప్లీజ్ లైక్ చేసి సపోర్ట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోండి, ఎంతో కష్టపడి వీడియోస్ చేస్తున్నాము. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. దిస్ ఈజ్ రంజిత్ కుమార్.